ఆ మధ్యాహ్నం ఆమె ఆత్మసిద్ధి లేదా ఆత్మ జ్ఞానం యొక్క ఉద్దేశం ఏమిటి? మహర్షి, అది పరమ గమ్యము, దాని ప్రయోజనము అదే. భక్తురాలు, నా ఉద్దేశం ఆత్మస్థితి వల్ల లాభమేమి? మహర్షి, ఆత్మసిద్ధి నీకెందుకు? నీ ప్రస్తుత స్థితితో తృప్తి పడరాదు? ప్రస్తుత స్థితిలో నీకు తృప్తి లేదని స్పష్టమే. నీ అతృప్తి ఆత్మసిద్ధి వల్ల అంతమవుతుంది. భక్తురాలు, అతృప్తిని తొలగించే ఆత్మసిద్ధి స్వభావమేమి? నేను ఈ జగత్తులో ఉన్నాను, ఇచట ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. ఆత్మసిద్ధి వారిని ముగించగలరా? మహర్షి, జగత్తులో నీవున్నావా? అది నీలో ఉందా? భక్తురాలు, నాకు అర్థం కాలేదు. పాప ఎవరు అరుస్తున్నారు? ఎవరు చూడండి. మళ్ళీ ప్రశ్నించింది భగవాన్ని. ఏ భగవాన్, ఆత్మసిద్ధి లేదా ఆత్మజ్ఞానం యొక్క ఉద్దేశం ఏమి? ఏం ఆత్మజ్ఞానం, ఆత్మసిద్ధి లేకపోతే ఏదో ఒక ఉపయోగం ఉండాలి కదండి. ఇప్పుడు మనం సత్సంగానికి ఇక్కడికి ఎందుకు వస్తున్నామండి అని ఒక ప్రశ్న అడిగామనుకోండి, ఏం చెప్పచ్చు? ఏనన్నా? ఆత్మసిద్ధి కోసమే. ఇప్పుడు ఆత్మ ఒక చోట ఉండి ఇంకొక చోట లేనిది కాదు కదా. మరి సిద్ధింప చేసుకోవడానికి ప్రదేశం అవసరమా? ఏనన్నా? అవసరమే. ప్రదేశం అవసరమా? అంటే ఒక ప్రదేశంలో ఆయన ఉండి ఇంకొక ప్రదేశంలో లేడా? కాబట్టి ఒక చోట సత్సంగం జరుగుతుంది, ఇంకో చోట సత్సంగం జరగడం లేదు అని అనుకుంటున్నా. అయితే మనం ఇదే సత్సంగం నువ్వు ఎక్కడున్నా అక్కడ జరిగే స్థాయికి ఎదగాలి. అప్పుడు వరకు ఇక్కడికి రావాలి. పాఠశాలలోనే సోర్స్ ఉన్నటువంటి ఒక విద్యార్థికి పాఠశాల చదువు అనంతరం ఆ చదువు ఎక్కడ పడితే అక్కడ ఆయనకి దర్శనం అవుతుంటుంది. కానీ మొదట ఆయన చదివేటప్పుడు ఆ విద్య పాఠశాలలోనే లభ్యమవుతుంటుంది. పాఠశాల చదువు పూర్తయిన తరువాత ఇక మళ్ళీ ఆ స్కూల్కి వెళ్లాల్సిన అవసరము ఉండదు. ఎందుకనగా ఆయన చదివిన ఆ విద్య ఆ విద్యార్థికి ఎక్కడ పడితే అక్కడ దర్శనం అవుతుంది. ఎక్కడ పడితే చదువుకుంటాడు, అయిపోయింది. ఆ విధంగా మనం కూడా ఇప్పుడు చేసేటువంటి సత్సంగ విద్య ఎక్కడ పడితే అక్కడ మనకు అనుభవానికి వచ్చేంత వరకు మనం వెళ్ళాలి. అందుకని ఆ అమ్మ ఆత్మసిద్ధి లేక ఆత్మజ్ఞానం యొక్క ఉద్దేశం ఏమి? ఏమమ్మా ఇప్పుడు ఆత్మజ్ఞానం ఉద్దేశం ఏమి? ఏం లేకపోతే ఏమి? ఏనైనా ఆత్మజ్ఞానం లేకపోతే పోని సంతోషం. సార్ చెప్పండి. చావు పుట్టుకలు లేని స్థితికి రావడానికే రావాలి. ఏం చావు పుట్టుకలు కూడా ఉన్నాయి, మంచిదే కదా కదా. దుఃఖ నివారణ కోసం ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. కాబట్టి భగవాన్ అడిగింది, దాని ఉద్దేశం ఏం భగవాన్ అంటే, ఆయన అమ్మా అది పరమ గమ్యం, ఆల్టర్నేట్ గోల్ అదే. ఇక దానికి మించి ఇంక గమ్యం లేదు. పరమోత్కృష్టమైన గమ్యం అదే. ఏ ఋషులు, ఏ యోగులు, ఏ కృష్ణుడు, ఏ రాముడు మొదలగిన మహాపురుషులు దేనిని గురించి చెప్పారో, ఎక్కడ చేరవాలని చెప్పారో ఆ చేరవలసిన గమ్యమే పరమగమ్యం. ఇక దీనికి మించినటువంటి పరమగమ్యం లేదు. అలాంటి పరమగమ్యం, దాని ప్రయోజనం అదే. దాని ప్రయోజనం ఎంతంటే అదే. ఇంకా దాంతో పోల్చదగినటువంటి వేరే ప్రయోజనం లోకంలో లేదు. పోల్చదగ్గట్టుకు వేరొకటి ప్రయోజనం ఉంటాయి కదా. అటువంటి ఆత్మసిద్ధి ప్రయోజనం అమ్మ అని చెప్పాడు. మళ్ళీ అడిగింది ఆ అమ్మ ఏమని, స్వామి నా ఉద్దేశం ఆత్మస్థితి వల్ల లాభమేమి?
ఆత్మసిద్ధి వల్ల ఏమి లాభం అని మళ్ళీ అడిగింది. పరమగమ్యం అదే అని చెప్పాడు ఆయన. మహర్షి అన్నాడు, ఆత్మసిద్ధి నీకెందుకమ్మా, నీకెందుకు ఆత్మసిద్ధి? నీ ప్రస్తుత స్థితితో తృప్తి పడరాదు, నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉంటే సరిపోతుంది కదా, ఆత్మసిద్ధి నీకెందుకు అన్నాడు. ప్రస్తుత స్థితిలో నీకు తృప్తి లేదని స్పష్టమే. అంటే ప్రస్తుతం నీవు ఉన్నటువంటి స్థితిలో నీకు తృప్తి లేదని అర్థమవుతా ఉంది కదా. ఏమండి, తృప్తి లేదంటేనే కదా ఇంకొక సిద్ధి కావాలంటున్నావు. ఇప్పుడు ఉన్నటువంటి దానిలో తృప్తి లేదంటేనే ఇంకొకటి కావాలంటున్నావు. అదేమిటి ఇంకొకటి? ఆత్మసిద్ధి. కాబట్టి నీ అతృప్తి ఆత్మసిద్ధి వల్ల అంతమవుతుంది. అతృప్తి అంటే ఇప్పుడున్నటువంటి అసంతృప్తి. ఆత్మసిద్ధి సంతృప్తి అని అన్నప్పుడు మరి ఇప్పుడున్నటువంటి స్థితి అసంతృప్తి. అంటే ఈ సంసార గొడవలు అవి ఇవి ఏదో ఒకటి వస్తానే ఉండే పోతా ఉంది. ఇది అతృప్తి అంటే అసంతృప్తి. ఈ లౌకిక జీవనం అసంతృప్తి అని తేలిపోయింది. అలా తేలిపోవడం వలన ఆత్మసిద్ధి వలన నాకు సంతృప్తి కలుగుతుందని అంటున్నావు. నిజం, రైట్. కాబట్టి ఈ అతృప్తి ఈ అసంతృప్తి నీకు తొలగాలి అని అంటే నువ్వు పొందవలసింది ఆత్మ సిద్ధి. అందుకని దాన్ని కోరుతున్నావు, రైట్. మళ్ళీ అడిగింది ఆయమ్మ, అతృప్తిని తొలగించే ఆత్మసిద్ధి స్వభావం ఏమి? అమ్మా, అతృప్తి అని అంటే అసంతృప్తి అండి. అసంతృప్తిని తొలగించే ఆత్మసిద్ధి స్వభావమేమి? ఆత్మసిద్ధి పొందిన వాళ్ళకి స్వభావం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? నేను ఈ జగత్తులో ఉన్నాను, ఇతట ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, ఆత్మసిద్ధి వాణిని ముగించగలదా? ప్రశ్న ఆమె అడుగుతాంది. స్వామి అంటే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఏదో ఉన్నట్టుగా ఉంది ఆ అమ్మ. సంవత్సరం ఏది? 1930, రైట్. అంతే, రెండో ప్రపంచ యుద్ధ కాలాలే. ఆ ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ అమ్మ అడిగింది ఏంటంటే, ఇక్కడ ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, ఆత్మసిద్ధి వారిని ముగించగలదా? ఈ యుద్ధాలు రాకుండా ముగించగలరా? ఇప్పుడు చూడండి, ప్రపంచం అంతా ఎక్కడ చూసినా యుద్ధాలే. ఇజ్రాయెల్ గాజా పైన జరుగుతుంది, భారతదేశం పాకిస్తాన్ అంటా ఉంది, చైనా ఇంకొక దేశం మీద, చైనాలోనే బెలూచిస్తాన్ ఇంకో ఆ పాకిస్తాన్ మీద, ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ పాకిస్తాన్ మీద, బంగ్లాదేశ్ భారతదేశం మీద, ఈ అమెరికా దేశం ఇంకొక దేశం మీద, కొరియా ఇంకొక దేశం మీద, ఎక్కడ చూసినా యుద్ధాలు, ప్రపంచ శాంతి కొరవడతా ఉంది. మరి జంతువులు ఇవన్నీ ఏమి కొట్లాడడం లేదు, పశుపక్షాదులు ఏం గమనే ఉన్నాయి. మానవులే ఇవి మనం గీసుకొని, మనం గెర్రెలు గీసుకొని నా భూమి నీ భూమి నా భూమిని కొట్లాడుకుంటున్నాం. అన్నిటికీ భూమి ఎవరిది కాదు. ఏదో ఒక మధ్యస్థం చేసి, ఏమండి, ఒక మధ్యస్థలాగా చేసి ఈ భూమిని ప్రశాంతంగా పంచుకునేయడమే మేలు నాకు తెలిసి. ఎప్పుడు దాకా పోట్లాడతారు, ఎప్పుడు దాకా చచ్చిపోతారు? ఏదో రెండు దేశాలు కూర్చునేసి నాయన నీదంతే నాదంతే ఎందుకు ఊరికే, ఇది ఏడు నుంచి నువ్వు ఎత్తుకో, ఏడు నుంచి నాకు ఇచ్చే ఓ, అంతే కదండి. ఒక సమన్వయం అంతర్జాతీయ స్థాయిలో కూర్చొని పెట్టి దీనికి ముగింపు పలకాలి, లేకపోతే ఇది కష్టమే. ఎన్నో లక్షలు వేల మంది చనిపోతున్నారు, అమాయకులు చనిపోతున్నారు, సైనికులు చనిపోతున్నారు, ఆ ప్రాణాలు తిరిగి రావు. కాబట్టి ఒక జానడు భూమి కోసం కొట్టాడుకొని చచ్చిపోతూ ఉన్నారు. ఇక్కడ ఏ దేశం ఆ దేశానికి గొప్పతనం ఉంది, నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు, దానిలో తప్పులేదు. తన దేశ సార్వభౌమత్వానికి హానిగలిగితే ఎవరు ఒప్పుకోరు. కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో అందరూ కూర్చుని దేశ సరిహద్దుల్లో జరగవలసినటువంటి శాంతి చర్చలు ఇవే. ఎందరో పరిపాలన చేశారు, వెళ్ళిపోయినారు. సరే, అది అన్ని చోట్ల జరిగితే బాగుందని నా ఉద్దేశం. ఏమండి, వీరు కాదు, అది మళ్ళీ మొదలుతోంది. ఈ గలాట స్టార్ట్ అవుతూనే ఉంది. శాంతి చర్చలు జరిగినా అలానే ఉంది. మళ్ళీ టెర్రరిజం, మళ్ళీ అది ఏదో ఒక రకంగా భూమి మీద అశాంతి వస్తూనే ఉంది. సరే, మనం ఏం చేయలేం. అందువల్ల ఆ అమ్మ అడిగింది, స్వామి యుద్ధాలు జరుగుతున్నాయి, ఆత్మసిద్ధి వానిని ముగింపుకు పలకగలదా? దానికి భగవాన్ ఏమన్నాడు, అమ్మా జగత్తులో నీవున్నావా,
అది నీలో ఉందా? ఇది మంచి ప్రశ్న. ప్రపంచం నీలో ఉందా? నువ్వు ప్రపంచంలో ఉన్నావా? మనం ఏమనుకుంటాం సాధారణంగా? ప్రపంచంలో మనం ఉన్నాం అనుకుంటున్నాం, కానీ వాస్తవానికి ప్రపంచము నీలో ఉన్నది. ఇది తెలుసుకుంటే ఆత్మజ్ఞానం దగ్గరే. చాలా మంది తెలుసుకోక ప్రపంచంలో నేనున్నాను అనుకుంటున్నారు. నో, తప్పు ఆన్సర్ అది. మరి రైట్ ఆన్సర్ ఏది? ప్రపంచం నాలో ఉన్నది. ఏమండి, సూర్యుడు ఉదయించాడు, నీవు చూసేంత వరకు నిజమా అబద్ధమా? నీవు చూసేంత వరకు అబద్ధం. నీవు చూస్తేనే సూర్యుడు ప్రకాశిస్తాడు, నీవు చూస్తేనే సూర్యుడు ఉదయిస్తాడు. నువ్వు చూడకుంటే సూర్యుడు ఉదయించలేదు. కాన్సెప్ట్ అర్థమవుతుందా? కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, కొంచెం ఆలోచించండి. కాళహస్తి గాలిగోపురం, శ్రీకాళహస్తి గాలిగోపురం ఈ ప్రపంచంలో ఎవరూ చూడలేదు. ఉందా లేదా? ఇది కానీ చెప్తే మీరు ఆన్సర్. ఎవరూ చూడలేదు. గాలిగోపురం ఉందా లేదా? లేదు. రైట్. ఎవరు చూడలేదు, చూడకపోతే లేదు. మరి గాలిగోపురం చూస్తేనే ఉంటుంది, చూడకపోతే లేదు. మరి చూస్తే ఉంది, చూడకపోతే లేదు. నిజమా అబద్ధమా? అబద్ధం. కాబట్టి గాలిగోపురం అది ఉండేది అబద్ధం. ఇది మ్యాథమెటికల్ సైన్స్, ఇది వేదాంతం, మ్యాథ్స్ ఇది దీని కదా. అందుకని ఈ మ్యాథ్స్ ఫార్ములా ప్రకారం పోతుంటుంది. దీన్ని ఎట్టబడతారు చెప్పదు వేదాంతం. మిగతా అన్ని చెప్తాయి, అవి వేరే. నాయన నీవు ఆ సిద్ధి పొందాలంటే ఇది చెయ్యి, ఈ వ్రతం చేస్తే అది వస్తుంది, నీకు పెళ్ళి అవ్వాలంటే నవగ్రహాలు చుట్టూ తిరుగు. నిజమే, వాళ్ళే దిక్కు లేకుండా సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటే ఈడు వాడు చుట్టూ తిరుగుతాడు. నవగ్రహాలు కూడా పాపం వాళ్ళ బాధలు వాళ్ళవి. రాకేయాలి బూరగా. కాబట్టి మీరెవరు ఆత్మజ్ఞానాన్ని గురించి చర్చించుకునే వాళ్ళు, తెలుసుకునేవాళ్ళు, మీరు నవగ్రహాల చుట్టూ తిరగచ్చా? నువ్వు చెప్తావా? భలే చెప్తావు నువ్వు. నాకు తెలిసి మీరు ఎవరు తిరగరనుకుంటున్నాను నేను. నేను ఎవరైనా తిరుగుతున్నారా? ఎవరు తిరగబాకండి, అదే అబద్ధం. ఇక్కడ కూడా ఒక ఆయన వచ్చినాడు, స్వామి నేను ఇక్కడ నవగ్రహాల గుడి కట్టించేస్తున్నాను. నాయన నువ్వు కట్టించేసి వెళ్తావు, ఆయన చుట్టూ తిరిగేది ఆయన ఎవరు? అది నవగ్రహాలు నువ్వు కట్టాల్సిన అవసరం లేదు నాయన. అవన్నీ మానవుడు సృష్టించుకున్నాడు, జ్యోతిష్ శాస్త్రం సృష్టించారు. కాబట్టి నవగ్రహాలు లేవు. నవ అంటే ఎన్ని నాయన? 9. గ్రహాలు 9 అని ఇంకా ఏమైనా ఉన్నాయా? 9 ఉన్నాయని కనుక్కునింది ఎవరు? ఎవరు చెప్పారు అంతకుముందు. ఇప్పుడు ఒక ఆయన లేదా 10వ గ్రహం ఒకటి ఉందని చెప్పారు. ఇది నవగ్రహాలు అన్నటువంటివి సూర్యుడి నుంచి విడిపడినటువంటి గ్రహ శకలాలు. అవి ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుని చుట్టూ అవి తిరుగుతుంటే మనకేమిటాయి ఆ సంబంధం? నువ్వు కూడా ఆయన చుట్టూ తిరుగుతూనే ఉండవు. ఎందుకనగా భూమి తిరుగుతా ఉంది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతా ఉందండి. భూమి తిరుగుతుందండి, నువ్వు తిరగటంలా. మరి ఆ 8 మంది తిరిగినట్టుగా నువ్వు తిరుగుతుంటే మళ్ళీ వాళ్ళేని నిన్ను కాపాడేది? లాజిక్ ఆలోచించం మనం. ఆలోచించకనే దేవాలయాలు కోట్ల బిజినెస్కి స్థావరాలయ్యాయి. దెబ్బ ఎడబడింది. ఈరోజు శ్రీకాళహస్తీశ్వరుడు లేడు, ఆ ఉండేది ఇద్దరే, రాహువు కేతువు. మీరు చూడమన్నారు, రాహువు కేతువు ఇద్దరు శివుని పట్టేసి ఉన్నారు. ఆయనే కథ లేకుంటే ఏమి రానని పని చేస్తారంట. స్వామి మీరు గమ్మున కూర్చోండి, మేము చూసుకుంటాం. ఈ విధంగా భారత జీవనాడులైనటువంటి దేవాలయ వ్యవస్థలు కోట్ల రూపాయల బిజినెస్లోకి వెళ్ళింది. భగవత్ చింతన ఆగింది, ఆగిపోయింది. ఎక్కడ చూసినా రాజకీయాలు. ఏమండి, భగవంతుని దృష్టిలో, ఆయన సృష్టిలో ఒకడు విఐపి, ఇంకొకడు ఏఈపి గాడా? మరి మనకంటే ఆ చీమలు, గర్భగుడులు ఉండే చీమ ఏ విఐపి టికెట్ లేకుండా బ్రహ్మాండంగా చూస్తున్నది ఆయన. అది మేలు కదా. కాబట్టి భారతదేశ జీవనాడుల మీద దెబ్బ జరుగుతున్నది. మనలాంటి వాళ్ళు ఈ వేదాంతం తెలుసుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, తిరుమలకు ఎన్నిసార్లు వెళ్ళాలండి మీ జీవితకాలంలో? అంటే ఒకసారి.
ప్రతి పౌర్ణానికి వెళ్తున్నాను అన్నవాడు అబద్ధమా నిజమా? అబద్ధం. ఇది వేదాంతం చెప్తాను, నేను కదా. నా మీద మీరు కోప్పడుకోండి, మీకు చెప్పిన ఆల్రెడీ మీకు తెలిసే అవన్నీ. నేను 9 సార్లు వెళ్ళాను, నెలకు ఒకసారి నడుస్తున్నానంటే డూప్లికేట్. మీరు ఐడెంటిఫై చేసి ఇది అయిపోయింది. ఓకేనా? అర్థమైంది? ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. రమణ మహర్షి చెప్తా ఉంటే నేను అడుక్కోసారి వెళ్తానంటే ఎక్కడ పోతావు? కాబట్టి జగత్తులో నీవు ఉన్నావా? నీలో జగత్తుందా? నీలోనే జగత్తుంది. నీలోనే జగత్తుంది. జగత్తు నీలో ఉన్నంత వరకు పరమాత్మ అక్కడ ఉన్నాడు. ఎందుకంటే యహా రాము రహే హై తహా కాము నహే హై. ఎక్కడ రాముడు ఉంటే అక్కడ కాముడు ఉండడు, ఎక్కడ కాముడు ఉంటే అక్కడ రాముడు ఉండడు. ఫినిష్. కాబట్టి రాముడిని పెట్టుకుంటావో కాముడిని పెట్టుకుంటావో అది నీ ఇష్టం. ఏనన్నా? కాబట్టి రాముడా కాముడా? కాముడా అంటే ఎవరు కదా? మన్మధుడు. వాడా ఈడా? తేల్చుకోవాల్సిన బాధ్యత మన ఉంది. మీలో ఎవరిలోనూ జగత్తు లేదు. ఎందుకనగా జగదభిరామ రఘుకుల సోమ శరణము నీయవయ్యా అని మనం ఎప్పుడో పెట్టుకున్నాం. మీ హృదయాలలో రాముడు కృష్ణుడు రామకృష్ణుడు ఉన్నాడు. ఇక ఈ కాముడు వచ్చి నిలబడేదానికి అవకాశమే లేదు. వాడు చెట్టుకి వెళ్ళాలి. అరే నాకు లేదు ఇక్కడ వెళ్ళవా, నువ్వు అక్కడ గెటవు, నేను రాజులపల్లి ఆశ్రమం అది ఎక్కడ లేవు అని చెప్పాలి. అది కావాల్సింది. అంతేగాని ఎంత ఇచ్చి పోయినా ఇంతేనా అని యోచు నీ వాళ్ళని నమ్ముకుని నిక్కుతావు ఎందుకున్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఏనన్నా? కాబట్టి ఎంత ఇచ్చిపోయినా ఇంతేనా? మా నాయన ఇచ్చింది ఇంతేనా? మా డాడీ ఇచ్చింది ఇంతేనా? కాబట్టి జగత్తులో నీవున్నావా? అది నీలో ఉందా? ఆ భక్తురాలు నాకు అర్థం కాలేదు స్వామి. అర్థం ఎందుకు కాదమ్మా? ఏమమ్మా ప్రసన్నమ్మ, అర్థమైందా? జగత్తు నీలో ఉందా? నువ్వు జగత్తులో ఉన్నావా? ఇప్పుడు జగత్తులోకి వచ్చారు కాబట్టి ఇక్కడ అర్థం కాల. వాళ్ళు ఆడనే ఉండి ఇప్పుడు జగత్తులోకి ఇప్పుడు వచ్చారు. కాబట్టి నా చుట్టూ ప్రపంచం ఉన్నది నిస్సందేహమే. నాకు అర్థం కాలేదు స్వామి అనేది. నా చుట్టూ ప్రపంచం ఉన్నది నిస్సందేహమే. నా చుట్టూ ప్రపంచం ఉన్నది నిజమా అబద్ధమా? ఇప్పుడు నిజంగా చెప్పారంటే మీరు నీ చుట్టూ ప్రపంచం ఉన్నది నిజమా అబద్ధమా? అబద్ధం. రైట్. మీకు మార్క్ వేయాలి. నిజమా అని అన్నారంటే మీకు అర్థం కాలేదు. అందుకని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ విధంగా ఆయన అడిగింది కూడా, చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడును రవరే. చిల్లర రాళ్లకు చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడును రవరే. చిత్తము నందున చిన్మయ జ్యోతిని చుచుచు ఉండుట సరే. చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడును రవరే. ఆ రాయి పెడితే పసుపు కుంకుమ పెడితే ఇప్పుడు పక్కనోడు ఎవడు అమ్మా అన్నమంటే పొర మూసుకున్నట్టువి. దీన్ని చూసి వాళ్ళు పాడారు. నువ్వు చిత్తము నందున చిన్మయ జ్యోతిని పొద్దున చూసాం. ఆ జ్యోతి నీలోనే ఉన్నది. అది చూడకుండా ఎక్కడెక్కడ బరిగెడుతున్నావు. నీళ్ళల్లో మునిగి గోనుగుచ్చు ఉంటే గురుతులు చూడును రవరే. నీళ్ళలో మునిగితీవి లేస్తీవి. మునిగినంత మాత్రాన నీ యొక్క పాపాలు తీరింది లేదు. గొనిగినంత మాత్రాన నీకు గుర్తు కనబడేది లేదు. రాళ్లకు మొక్కినంత మాత్రాన నీకు రాతి స్వరూపమైనటువంటి ఆ సస్వరూపం నీకు అంతు పట్టదు. దానికి సత్సాంగత్యమే వినా ఇంకా వేరేది నిన్ను దరి చేర్చలేదు. ఇది సత్సంగం. ఇది కొంచెం ఇది సివిల్ సర్వీస్కి వచ్చే ఇది ప్రిపరేషన్ వేరు. దీనికి అందుకు అర్థంగా జీర్ణించుకోలేదు. ఏనన్నా అర్థమైంది? ఇది జీర్ణించుకోలేదు. ఎందుకంటే ఇది కొంచెం టఫ్. ఆయన ఏంటి చెప్తున్నాడు అంటే భజన చేయను ఆయన మంచిదే. భజన చేసే విధము తెలియండి ఓ భక్తులారా, భజము చేసే విధము తెలియండి. భజన చేసే విధం కూడా చెప్పుకున్నారు. ఏమని? భజన చేసినప్పుడు నీకు ఆ భజనలో ఉన్న పరమార్థం ఒకటే కనబడాలి. అంతేగాని ప్రసాదం, భార్య, పిల్లలు, అన్ని రాజకీయాలు అవి కనబడకూడదు. భజన చేసే రెడ్డి గారు వచ్చాడు, కూర్చే ఫినిష్. ఇప్పుడు భజన అడగపోయింది, రెడ్డిలోకి పోయింది. ఇంక భజన లేదు, ఇంక ఆయన భజన చేస్తున్నావు. భజనలో నీ యొక్క అంతరార్థం గ్రహించి భజన చేసి సర్వం ప్రపంచం లేదన్న స్థితికి ఇచ్చేయాలి నువ్వు. అది భజన. ఆ విధమైన భజన చేస్తే భగవంతుడు ఉన్నాడు భజనలోనే. మీరాబాయి అట్లా చూసినారు, అన్నమయ్య అట్లా చూసినాడు.
వాళ్ళకి సర్వం అట్లే మర్చిపోయారు. ఏ ఈశ్వర వెంకటేశ్వర అన్నప్పుడు వెంకటేశ్వరుడే కనబడ్డాడు. దాటు మంది ఒకడు ఏది చేస్తే అదే, వాళ్ళ విచారం లేదు, ధైర్యమైనటువంటి దాన్ని చదవం, భయపడతాం. కాబట్టి ఆత్మజ్ఞానం వలన అనంతమైనటువంటి బలం కలుగుతుంది. దేవుడు లేడని కదా, ఉన్నాడు, ఉంటే ఏ రూపంలో ఉన్నాడు. నీవే నీవే నేనని నేనే నీవని నమ్మిన వాడిని నేనయ్యా అని ఒక భక్తుడు అడిగినాడు పాండురంగాన్ని. నీవెవరయ్యా నేనెవరయ్యా. ఆ ధైర్యం రావాలి. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే అనంతమైన జ్ఞానం కలిగితే. ఓకే, కాబట్టి నువ్వు నేను ఒకటే పో. అలా అది ఆత్మజ్ఞానం కలిగిన వాడు అంటాడు ఆ విధంగా. లేకపోతే దేవుడిని అనకూడదు, అపచారం. కాబట్టి ఆ స్థాయికి మనం వెళ్దాం. సరే, ప్రపంచాలు అందరి ఘటనల గురించి నీవు ప్రస్తావించావు. అవునమ్మా, ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయని అంటున్నావు, నిజమేనమ్మా. అది కేవలం నీలోని ఆలోచనల స్థానం మనసు. ఇప్పుడు పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం జరిగిందా లేదమ్మా? ఫిలాసఫీలో చెప్పండి, జరిగిందా లేదా? జరగలేదు. ఇప్పుడు మీరే కదా నేను చెప్పింది, ప్రపంచం ఉందా లేదా? నేను అందుకని ఫిలాసఫీలో చెప్పండి అమ్మా అన్న. మీరు పేపర్ చూసి చెప్పినారు, నేను అడిగింది ఫిలాసఫీలో యుద్ధం జరగలేదు. ఎందుకంటే చుట్టూ ప్రపంచం అబద్ధమైనప్పుడు యుద్ధం అబద్ధం కదా. ఇప్పుడు భోజనం చేసాం, అబద్ధం నిజమా? బయట అన్నిటికీ అబద్ధం చెప్పకండి. నీవే పరమాత్మ, అబద్ధం నిజమా? నీవే పరమాత్మ, అబద్ధం నిజమా? వెరీ గుడ్, మేలుకోండి. కాబట్టి నీవు తప్ప అన్యము సూర్యుడు ఉన్నాడా లేడా? దానికి తెలివిగా చెప్పాలి. నేను చూస్తే ఉన్నాడు, నేను చూడకపోతే లేడు. అది వేదాంతం పరంగా చెప్పాల్సింది. అంతేగాని నాయన చెప్పినాడు ఉన్నాడు ఎస్ఆర్ నో టైప్ చెప్పుకుంటా పోబాకండి. నేను చూస్తే ఉన్నాడు, చూడకపోతే లేడు. అందుకని వాళ్ళు సూర్యుడు ఉంటే సూర్యుడు లేడా, నేను చూస్తేనే ఉన్నాడు, నేను చూస్తేనే ఆయన మొలుస్తాడని ఒక ఆయన అన్నాడు. సూర్యుడు నేను చూస్తే ఉదయిస్తాడు, నేను చూడకపోతే ఆయన ఉదయించడానికి భయం అన్నాడు ఒక ఆయన. అది చూసి మన వాళ్ళకి అర్థం కల, అమ్మా సూర్యుడు వీడు చూస్తే ఉదయిస్తాడంటయా, పొగురు పట్టినాడు కదా ఈడ. వాడు అన్న మాట వేదాంతిగా అన్నాడు. ఎందుకంటే నేను చూడకపోతే సూర్యుడే లేడు కదయా. ఎంత ఫిలసాఫికల్. ఇప్పుడు అర్థమైంది నాయన, దేవుడు అనే ఆయన నువ్వు చూస్తే ఉన్నాడా చూడకపోతే ఉన్నాడా? ఇది ఎందుకైనా మంచిది, నా కొడుకు మనం తెకమగ పెడతాను అనుకో. దేవుడు చూస్తే ఉన్నాడా చూడకపోయినా ఉన్నాడా? నాగభూషణం ఆలోచిస్తుంది ఎందుకైనా మంచిది, ఈ ఎడపు ఎడ తిరుగుతాడేమో మనకు అర్థం కాల. దేవుడైనా సూర్యుడైనా నువ్వు చూస్తూనే ఉన్నాడు. నువ్వు చూస్తే ఉన్నావా చూడకపోయినా ఉన్నావా? నువ్వు చూడకపోయినా ఉన్నావు. నువ్వు లేస్తావు నాకు తెలుసు ముందుగానే. నువ్వు చూసినా చూడకపోయినా నువ్వు ఉండనే ఉన్నావు. నీ ఉండేది మాత్రం నువ్వు చూసినా చూడకపోయినా నువ్వు ఉన్నే ఉన్నావు. అర్థమైనా? కొంచెం ఒక వస్తుందా ఆ రకమైనటువంటి ప్రపంచాలు అందరి ఘటనల గురించి నువ్వు ప్రస్తావించావమ్మా. అది కేవలం నీలోని ఆలోచనలే. యుద్ధాలు అనేది నీలో ఆలోచనలే గాని యుద్ధం కాదు. ఆలోచనల స్థానం ఏది? మనసు. ఆలోచనలకు తండ్రి ఎవరు? మనసు. మనస్సుకు తండ్రి ఎవరు? మనసు నీలోనే ఉంది కాబట్టి ప్రపంచం నీలో ఉంది. దాన్ని చెప్పాడు ఆయన. సరే, మనం వేరే దాంట్లో చెప్తున్నాం. ఆలోచనల స్థానం ఏదమ్మా? మనసు. మనసు నీలోనే ఉంది కాబట్టి ప్రపంచం ఎక్కడుంది? నీలోనే ఉంది. ఏనా? ఆయన అన్న మాట ఏంటంటే నీలోని ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనల స్థానం ఏదంటే మనసు. ఆలోచనలు పుట్టే సరోవరం అమ్మా మనసు. మనసులోనే పుట్టేది ఆలోచనలు. మనసు ఇస్ నథింగ్ బట్ ఆలోచనల మూటే మనసు. ఫినిష్. మిమ్మల్ని ఎవరైనా మనసు అంటే ఏమిటని డెఫినేషన్ అడిగితే ఆలోచనల మూటే మనస్సు. ఆ మనసు ఎక్కడుంది? నీలో ఉంది. కాబట్టి మనసే ప్రపంచం, ప్రపంచమే మనసు. కాబట్టి అది నీలోనే ఉంది. ప్రపంచం నీలో ఉంది కానీ బయట లేదు అని భగవాన్ చెప్పాడు. ఆ భక్తుడు అడుగుతున్నాడు, ఈ వాదం నాకు అర్థం కావడం లేదు స్వామి. ఏంది స్వామి మీరు ఈ విధంగా?
క్యాబేజ్ తాలింపు పప్పు కూర పెట్టిన తర్వాత మాకు ఇదేం అర్థం కావట్లేదు స్వామి. నేను అనుకున్నా అనుకోకపోయినా ప్రపంచం ఉండనే ఉంది కదా. అయ్యా మనకు వచ్చిన డౌట్ అడుగుతున్నది ఆమె. నేనున్నా లేకపోయినా, నేను అనుకున్నా నేను అనుకోకపోయినా ప్రపంచం ఉంది కదా ఏనైనా, మరి మీరేమో లేదంటున్నారే. బాగానండి మహర్షి అంటే ప్రపంచం నీ మనసుకు వేరుగా ఉందని, నీ మనసు లేని పక్షంలో కూడా అది ఉండగలదంటావా? ప్రశ్న చూడండి ఎలా ఉంది. అమ్మా, ప్రపంచం నీ మనసుకు వేరుగా ఉందని, ప్రపంచం వేరు నీ మనసు వేరుగా ఉందని, నీ మనసు లేని పక్షంలో కూడా అది ఉండగలదంటావా? ప్రపంచం నీ మనసు లేని పక్షంలో కూడా ఉండదంటావా? క్వశ్చన్ అర్థమవుతుందా? అమ్మా, ప్రపంచం నీ మనసుకు వేరుగా ఉందని నువ్వు అనుకుంటున్నావు. ప్రపంచం నీ మనసుకు వేరుగా ఉందని నువ్వు అనుకుంటున్నావు. బుర్ర పెట్టి ఆలోచిస్తే కుదరదు. లేకపోతే నేను బాగా ఆలోచిస్తేనే ప్రశ్న అర్థమవుతుంది. నీ మనసు లేని పక్షంలో, నీ మనసు లేని పక్షంలో కూడా లేని పక్షంలో కూడా అది ఉండగలదంటావా? ఉండలేదు. నీ మనసు ఉంటేనే ప్రపంచం. నువ్వు వేరు, నీ మనసు వేరు, ప్రపంచం వేరు కాదు. ఎందుకనగా ప్రపంచమే నీ మనసు. ప్రపంచం అనేదే నీ మనసమ్మా. నీ మనసు లేకుండా ప్రపంచం లేదు. మనసు ఉంటేనే ప్రపంచం. గాఢ నిద్రలో నీ మనసు లేదు, ప్రపంచం ఉందా? ఎక్కడ పోయింది అప్పుడు ప్రపంచం చెప్పండి? లేదు. గాఢ నిద్రలో నీ మనసు లేదు, ప్రపంచం కూడా లేదు. కాబట్టి నీ ప్రపంచం ఉంది అని అంటే నీ మనసు ఉంటేనే. కాబట్టి మనం మనోనాశనం చేస్తే ఆత్మమయమే. ఆ భక్తురాలు అవును నేనన్నా చదువునానా, ఇది అయిపోయింది కదా. మహర్షి, నీ గాఢ నిద్రలో ప్రపంచం ఉందా ఆయన అడుగున్నాడు. ఒరే వచ్చింది తక్కువది. నీ గాఢ నిద్రలో ప్రపంచం ఉందా? ఆమెమని చూడండి, ఉంది. తెల్లా అది మీరే గొప్ప మీద. నీ గాఢ నిద్రలో ప్రపంచం ఉందా అని రమణ మహర్షి అడుగున్నాడు. ఆమెమనింది ఉంది. వాస్తవానికి ఉందా లేదా? లేదు. మహర్షి, నిద్రలో దాన్ని చూస్తావా? ఆయన మళ్ళీ ఇంకా డౌన్ అయినాడు. పోనీలమ్మ ఉందంటున్నావు కదా, పోనీ నిద్రలో నువ్వు చూస్తావా దాన్ని? అప్పుడు అనేదండి నేను చూడను. ఇప్పుడు చూడు ఎరక్కొచ్చింది పాప. ఇప్పుడు చెప్పండి సత్సంగం వల్ల ఎంత గొప్పదో. ఇప్పుడు రమణ మహర్షిని అడిగినాక ఆ విషయం తెలియా, దానికి బట్టి మీరు చెప్తున్నారు ఆన్సరు. గాఢ నిద్రలో ప్రపంచం ఉందా లేదంటే మీరేమన్నారు? ఆ ప్రశ్న ఇలా ఇది వస్తుందని నేను చూడలేదు. ప్రపంచం గాఢ నిద్రలో ఉందా అంటే లేదని మీరు కరెక్ట్గా చెప్పారు. కానీ ఆమె ఏం చెప్పినాడు రమణ మహర్షికి? ఉంది అనింది. అందుకని మళ్ళీ ఇంకా ఆయన డౌన్ అయి ఉన్నాడు. అమ్మా ఉందంటున్నావు కదా, ఉంటే ఏనైనా నిద్రలో దాన్ని నువ్వు చూస్తావా? నేను చూడను. మెలకువతో ఉన్న ఇతరులు చూస్తారు కదా, నేను చూడను కానీ ఇతరులు చూస్తుంటారు కదా. ఓ ఆమె ఆ రూట్లోకి పోయింది. నేను చూడకపోతే పోయాను స్వామి, ఇతరులు చూస్తున్నారు కదా, అప్పుడు ఉంది కదా. తెలివిగా ఉంది. అట్లనే నీకు నిద్రలో తెలుసా? వాళ్ళు చూస్తున్నారని నీకు నిద్రలో తెలుసా? అమ్మో సామాన్యంగా లేదు చూడది. స్వామి నేను చూస్తేనే కదా ప్రపంచం ఉండదని మీరు అన్నారు. రైట్. నేను చూడకపోతే వేరే వాడు చూస్తున్నా. ఇది చూడు ఎలా పెట్టింది లింక్ అని. సరేనమ్మా వాళ్ళు చూస్తున్నారని నీకు తెలుసా నిద్రలో? మళ్ళీ ఇంకొక స్టెప్ ఆయన పైకి ఎత్తుకుపోయి ఎత్తులో ఈ చెస్ ఆడినట్టుగా ఉంది. వాళ్ళు చూస్తున్నారని నీకు తెలుసా? తెలియదు. అంతే కదా. వాళ్ళు కూడా చూస్తున్నారని నువ్వు మేలుకుంటేనే తెలుస్తావే కానీ, నీ మెలకువలో ఉంటే తెలుస్తుందే కానీ. ఓకే రైట్. ఇప్పుడు అర్థమైంది కదా. ఆడు అడిగాడు కాక ఇప్పుడు వాడికది తెలుసని కనుక్కుంటున్నావా? లేదు స్వామి, నా జాగ్రత్త అవస్థలో వస్తేనే తెలుస్తుంది, నిద్రావస్థలో లేదు. ఇప్పుడు అర్థమైందా? నిద్రావస్థలో ప్రపంచం ఇల్లే. మరి ఎప్పుడు వస్తుంది? జాగ్రత్త అవస్థ. కాబట్టి జాగ్రత్త అవస్థలో నువ్వు ప్రపంచం అనుకుంటే అది కూడా జాగ్రత్త అవస్థలో కూడా ఆత్మస్థితిని పొందిన వాడికి ప్రపంచం లేదు. రమణ మహర్షికి ప్రపంచం ఉందా? లేదు. వివేకానంద స్వామికి ప్రపంచం ఉందా? లేదు. మనకు ఉందా లేదా?
మనకు ప్రపంచం ఉందా లేదు నిజంగా చెప్దాం, ఉంది, మనకుంది. మనం ఇంకా ఉండకుండా ఉండటానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు పొద్దుటి నుంచి మీరు ఉన్నారు, 1 గంట 2 గంటల వరకు ప్రపంచం లేదు మనకు. మళ్ళీ బిల్లు కొట్టిన గోపాల్ నాయన లేస్తానే ప్రపంచం ఉంది. ఎందుకనగా ఆయన లేచినాడు, హారతిస్తాడు, ఇంకా అన్నం తెస్తారు. ఇప్పుడు కూడా 4:30-5 వరకు ప్రపంచం ఉండదు. మళ్ళా తర్వాత నాగభూషణం ఎవరో లేస్తారు, ప్రపంచం ఉంది అని అర్థమైందిరా. కాబట్టి ఈ రకంగా మన నిజ జీవితంలో కూడా తను ఉన్న పరిస్థితిని మరిస్తే అది చాలు. దాన్ని లేచినాడు చూడు, ప్రపంచం ఉంది. రైట్. మహర్షి అంటే చెప్పినాను చదువు. మహర్షి అంటే నీవు చెప్పేవి మేల్కొన్నాక తెలిసిన విషయాలే కానీ నిద్రలోని అనుభవం కాదు. జాగ్రత్త స్వప్నాలు మనస్సు కల్పించినవి కనుక వానిలో జగం ఉందంటే కాదనక్కర్లేదు. నిద్రలో మనస్సు ఉపసంహృతమై ప్రపంచం బీజప్రాయంగా ఉంటుంది. మేల్కొన్నప్పుడు అది మరలా విస్తరిస్తుంది. అహంకారం ఉప్పొంగి శరీరంతో తాదాత్మ్యం చెంది ప్రపంచాన్ని చూస్తుంది. కాబట్టి ప్రపంచం మన కల్పితము. బ్రహ్మాండమైన విషయం ఇది. బాగా వినండి. ఇది మనం విన్నదే వింటూ వస్తాం, తిన్నదే తింటున్నలాగా విన్నదే వినాల్సిన వేదాంతం అంతే. దీనిలో పురాణం లాగా మళ్ళీ వేరే కథలు రావు. పురాణంలో మీకు సమాధానాలు ఉండవు. ఎందుకంటే ఒకతను అమెరికాలో పురాణం చెప్తున్నాడు, సోమకాసురుడు భూమిని అట్లే సాపలాగా చుట్టేసినాడని. సాపలాగా చుట్టడానికి ఇది సాపలాగా ఉండాలి కదా, గుండ్రం ఉండేదాన్ని సాపలాగా ఎట్ట చుడతాడు? చూడండి కథ. ఇది బాలులాగా ఉంది. కానీ పురాణంలో ఏముందంటే వాడు సోమకాసురుడు భూమిని సాపలాగా చుట్టేయనాడని. సాపలాగా చుట్టాలంటే దీన్ని సాపలాగా చుట్టచ్చు, ఎందుకంటే ఇది ఫ్లాట్గా ఉంది. వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే, స్వామి భూమి గుండ్రంగా ఉంది కదా, సాపలాగా ఎట్ట చుట్టినాడు అన్నాడు. ఈయనకి అర్థం కాదు. మరి మళ్ళీ అది నెక్స్ట్ వస్తా నేను. అది ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం కదా సార్, సాపలాగా చుట్టి భూమిని పురాణాలు చూడు ఎట్లున్నాయో దాన్ని ఎక్కడ వేశాడు? సముద్రంలో వేశాడు. వాడు అడిగిన ప్రశ్న అంటే విద్యార్థి నిజం ఇది. అప్పుడు ఈడెక్కడ నిలబడుకొని సముద్రంలో వేసినాడు స్వామి, ఈ నిలబడేదానికి ఉండాలి కదా భూమి. ఏనన్నా అంతే కదా, ఈడెక్కడ నిలబడుకొని సముద్రంలో వేసినాడు. రే భలే ప్రశ్న ఏదన్నా, ఐ డోంట్ నో అన్నాడు. అందుకని వాటిని పురాణం జోలికి వెళ్తే అట్లా ఆన్సర్ మీరు అడిగితే చెప్ప కోపం వస్తుంది, వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. చాలా ప్రశ్నలు సమాధానం ఉండవు అక్కడ, పురాణాలు అలానే ఉంటుంది. ఏమమ్మా ఇప్పుడు అలా ఉండబట్టే స్త్రీలను బతికుండంగానే భర్త చనిపోతే నిప్పుల్లో దోసేసినారు. సతీ సహగమనం పొద్దున కూడా పెట్టినాడు. ఎంత ఘోరాతి ఘోరమైన విషయం ఇది. భర్త బతికున్న వాడు, భార్య బతుకుంటే భర్త చనిపోతే పోనీ ఇంకేం చేద్దాం, ఈయన తీసుకుని నిలవని దోసేసినారు. ఆ విధంగా స్త్రీలు ఏ విధంగా తయారైపోయారంటే, భర్త చనిపోతే నేను చచ్చిపోవాల్సిందే. చచ్చిపోలేదమ్మా. పోనీ అలానే భార్య చనిపోతే భర్త ఏమైనా దూకేస్తాడా? పతి సహగమనం లేదు, పతి సహగమనం లేదు, సతీ సహగమనం. ఎందుకంటే ఇది రాసినవాడు మగవాడు. ఘోరం జరిగిపోయింది. ఎంతమంది అబలలు పాపం ఇష్టం లేకుండా తోసేసి, పాండురాజు భార్యను కూడా తోసేసినారు. కాకుంటే తోసేసినారంటే బాగలేదని ఆమె వెళ్ళిందని రాసున్నారు. మాద్రీదేవి ఆమె వెళ్ళింది. ఇంకా ఆమె వెళ్తారు. వాళ్ళు పాపం కొంచెం మానవైన పెద్ద కుటుంబాలు, గౌరవ కుటుంబాలే. వాళ్ళు ఎవరో తోస్తే మెడబెట్టి ఒప్పుకోరు. వాళ్ళు వెళ్తారు. మాద్రీదేవి వెళ్ళిపోయింది. ఆమెకి ఇష్టం ఉందో లేదో నేను అనుకుంటాను, ఆమె కూడా ఇష్టం ఉండదు. ఎవరికైనా చచ్చిపోవాలని ఎవరుకుంటుంది నాయన. కాబట్టి ఇలాంటి ఘోరం జరగడానికి మూల కారణం ఏదంటే పురాణం. మీరు పురాణాలు నమ్మవద్దు, ధైర్యంగా ఉండండి. వేదాంతం చదివితే పురాణాలు నమ్మాల్సిన అవసరం లేదు, భయం ఉండదు.
మెయిన్ భయం ఉండదు. ఏనా అర్థమైందా? భయపడనే వద్దు, ఏది జరగాల జరుగుతుంటుంది. రాహుకేతువులు నిన్నేం పట్టుకోరు, వాళ్ళకి మనకు సంబంధమే లేదు. శని అది అసలు పట్టుకోడు, ఎందుకంటే ఆయనకే దిక్కు లేకుండా చిన్నగా తిరుగుతున్నాడు ఆయన. శనైశ్చర, ఆయన పేరే శనైశ్చర, చిన్నగా తిరిగేవాడు. శనై అంటే నిదానంగా, చర చరించువాడు. నిదానంగా తిరుగుతాడంటే పాపం ఆయన బాధలు పట్టుకోలేకుండా ఆయన నిదానంగా తిరుగుతూ ఉంటే ఆయన ఎప్పుడు వచ్చి మనల్ని పట్టుకునేది? ఆయనకి మనం పట్టుకోవాల్సిన సంబంధం ఏమి? దానికి ఒక కథ. ఇప్పుడు ఆదివారం పూట నన్ను చూసి నవ్వినాడు, ఈడు నవ్వినాడు, వాడు నవ్వినాడు, వాడిని పట్టుకుంటాను. కాబట్టి ఈ పురాణాలన్నీ కూడా పుక్కిటి పురాణాలు, చిన్న పిల్లలు చదివేటి. వాటిని మీరు పక్కన పెట్టేసి అవి నమ్మనే వద్దు. ఎవరైనా చెప్పినా కూడా అదే చదువుతున్నాడు, ఎవడు ఎలిమెంటరీ స్కూల్ పిల్లవాడు అంతే. ఏనన్నా అవి చిన్న పిల్లలు చదువుకునేట్టుగా చెప్పుకుంటుంటారు. వాటికి వేదాంత శాస్త్రం చాలా దూరంలో ఉంది. ఇది ఆకాశం, అది భూమి. ఈ రకంగా భారతదేశం మూఢ విశ్వాసంలో కూరుకుపోతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈయనేమంటున్నాడు చూడండి, నీవు చెప్పేవి మేల్కొన్నాక తెలిసిన విషయాలే కానీ నిద్రలోని అనుభవం కాదు. నిద్రలో నీకేమీ తెలియదమ్మా. నిద్ర అంటే ఏందమ్మా? సుషుప్తి. జాగ్రత్త స్వప్నాలు మనసు కల్పించినవి. జాగ్రత్త కానీ స్వప్నం కానీ మనసు కల్పించింది. మనకు పాము భయం ఉంటే కళ్ళలో పాము వస్తూనే ఉంటుంది. అది 10 మందికి చెప్పినాం అనుకో, నాగదోషం ఉండదులేమ్మా నీక. ఏం చేయాలి స్వామి? దానికి ఉంది వేరే యంత్రం ఒకటి చేస్తాను, నీకేం భయపడబల్లా, నాగపడక ఒకటి బంగారుది ఒకటి చేయించి నాకు ఇచ్చేసినామంటే ఈ నాగు బాంబు పెడితే ప్రతి ఒక్కరికి ఉంది భారతదేశం. ఎందుకంటే పాము అంటే ప్రతి ఒక్కరు భయం. ఇది మన నరనరాల్లో ఉంది. నరనరాల్లో పాము ఉంది. చీకట్లో పోతున్నావమ్మా, ఒక తాడు వంకరగా ఉన్నది. అది పాము అనే అనుకోకపోతే కర్ర అనుకోవచ్చు కదా నువ్వు. చూడండి ఎట్లా ఉంది లాజిక్. కర్ర కూడా వంపులకు వచ్చే అవకాశం ఉంది కదా. కర్ర అనుకో, ఎట్టి పరిస్థితిలో పామే. బరబర అనింది పామే. ఎందుకనగా మన పూర్వీకుల నుంచి మనకు పాము భయం ఉంది. ఇది వ్యవసాయ కుటుంబాలు. తరతరాలుగా మన వ్యవసాయాల్లో పొలాల్లో తిరిగి పొలాల్లో ఉండేది పాములే. కాబట్టి పాము అనేది మన నరాల్లో ఉంది మనకు. కాబట్టి పాము భయం ఎక్కడ చూసినా పాము కనబడుతూనే ఉంటుంది. ఇది కానీ మనం అడిగితే జ్యోతిష్ శాస్త్రుడిని, అమ్మ నీకు పాము కన్నం ఉంది, నువ్వు